మానవ సంబంధాలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటారు? నో డౌట్ అది బై బర్త్ మన ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలండి. అంటే మనకున్న సంబంధాలు అమ్మ నాన్న, మనకి అత్తయ్య మామయ్య, పెదనాన్న పెద్దమ్మ, మేనత్త మేనమామ, తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ. ఇలా మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా సంబంధాలే కదండి. ఎక్కడైతే ఉమ్మడి కుటుంబంలో ఉంటాడో వాడు చక్కగా మానవ సంబంధాలు కలిగి ఉంటాడు. వాడు వరసలు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అమ్మ నాన్న ఉంటాడు, అక్కడ పెదనాన్న ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, తాతయ్య గారు కూడా ఉంటారు. అంటే ఎప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఎప్పుడైతే మనకు ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైందో, చిన్న ఫ్యామిలీ వచ్చిందో వాడికి ఇద్దరే కనిపిస్తారు, నాన్న అమ్మ, ఉంటే తమ్ముడు లేదా చెల్లి. అంటే ఇంకా చెప్పాలి అంటే మనకి 1+1 ఉంటున్నారు ఈ మధ్య. అయితే తమ్ముడు కానీ లేదా చెల్లి కానీ అక్క కానీ అన్నయ్య కానీ ఉంటారు. మానవ సంబంధం 100% కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ బాధ్యత. వాడిని సమాజంలో ఒక అత్యుత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలి అంటే మాత్రం తప్పనిసరిగా వాడికి అన్ని సంబంధాలను చెప్తూ ఉండాలి. ఆ వరుసలు ఎలా పిలవాలో చెప్పాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకు ఉంది. మానవ సంబంధాలు అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడతాయి మనకి జీవితంలో? ఆల్వేస్ అండి, ప్రతి సందర్భంలో మానవ సంబంధాలు అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఎవరైతే మానవ సంబంధాలను చక్కగా వాడుకుంటారో, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా యూజ్ అండ్ త్రో అనే మెథడాలజీ కాకుండా విన్ విన్ సిచ్యువేషన్లో మనం ఉండగలిగితే మానవ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. సో మరో విషయం గమనించినట్లయితే మీరు ఇందాక అడిగినట్టుగా అంటే దీనికి టిప్స్ అయితే ఉండవు, కానీ సింపుల్గా ఏం చెప్పాలంటే ప్రతిసారి నేనే గెలవాలి, ప్రతిసారి నా మాటే నెగ్గాలి, ప్రతిసారి నాకే లాభం రావాలని కాకుండా కొన్ని సందర్భాల్లో మనం వారి మాట కూడా వింటుండాలి. అలాగే ఒకసారి మనకు విజయం వాళ్ళకి అపజయం, మనకు అపజయం వాళ్ళకి విజయం వస్తుంది. దీన్ని మనం స్వీకరించాలి. అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఎంతసేపు అంటే ఎప్పుడైతే స్వార్థం లేకుండా ఉంటాడో వాడు మానవ సంబంధాలు బాగా కలిగి ఉంటాడు. రెండోది మీరు బాగా వింటున్నవాడు ఈగో, అహంకారం. నాకే తెలుసు, నేను తెలివైనవాడిని కనుక, నేను గొప్పవాడిని కనుక నాకు ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి, నువ్వేంటి చెప్పేది అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కానీ ఇలాంటి ఈగో వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి. సో మానవ సంబంధానికి ఉండకూడని 2 భయంకరమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి స్వార్థం ఉండకూడదు, రెండోది ఈగో ఉండకూడదు. ఈ 2 ఎవరికైతే ఉండవో, ఎందుకు రాముడు అత్యుత్తమ మానవ సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆ యుగంలోని ఇప్పటి వరకు యుగాలు మారినా రాముడు ఇప్పటికీ మనం పూజనీయుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ స్వార్థరహితుడు. ముఖ్యంగా విద్యార్థుల్లో మానవ సంబంధాలని పెంపొందించడం ఎలా, తల్లిదండ్రులు కానివ్వండి, స్కూల్ యాజమాన్యం కానివ్వండి, ఈ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, మీ సంతానం ఎవరైతే ఉన్నారో, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మానవ సంబంధాల పట్ల మీరు అవగాహన కల్పించకపోతే మీరు బాధపడటంతో పాటు సమాజం కూడా ఇబ్బంది పడుతుంది. మీ బాధ్యత ఏంటంటే వాడు కుటుంబానికి పేరు తేవాలి, సమాజానికి పేరు తేవాలి, మీరు వెళ్ళి దేశానికి పేరు తేవాలి. అంటే వాడికి చిన్నప్పటి నుంచి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని, అంటే మన చుట్టూ, అంటే మన పండుగలకి పెళ్ళిళ్ళకి తీసుకువెళ్ళడం, ఎక్కడికి తీసుకువెళ్ళిన వాళ్ళందరినీ, మనకున్న చుట్టాలని బంధువులందరినీ పరిచయం చేయడం, ఇక నాన్నగారి స్నేహితులు లేదా అమ్మ వైపున వాళ్ళని అందరినీ పరిచయం చేయాలి. చేసి వాళ్ళ గొప్పతనాలు చెప్పాలి, నెగిటివ్ చెప్పకూడదు. పిల్లవాడు ఏంటంటే ఈజీగా పాజిటివ్ నెగిటివ్ 2 తీసుకుంటాడు కనుక ఎక్కువ పాజిటివ్ చెప్తున్నారు. అదిగోండి మీ నాన్నగారితో చదువుకున్నాడు, ఈయన ఈ జాబ్లో సెటిల్ అయ్యారు, ఈయన ఢిల్లీలో ఉంటున్నారు, సో మీ నాన్నగారు చదువుతున్నారు, ఈయన వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ మానవ సంబంధాల కంటే చాలా మంచి విషయం గుర్తొచ్చింది. ఈ మానవ సంబంధాల్లో మరొకటి ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో భోజనం కలిసి చేసే సందర్భం తగ్గింది. పార్టీలు అకేషన్స్ కుదిరితే తప్ప మనం కలిసి భోజనం చేయడం లేదు. కుటుంబంలో ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మా నాన్న పిల్లలతో, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తుంటారు కదా, రోజులో ఒకసారి కానీ వారంలో కనీసం 2-3 సార్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలిసి భోజనం చేయాలి. భోజనం చేయడం ద్వారా అప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం కదా. ఈ భోజనం చేస్తున్నప్పుడు ఇంకొక రూల్ ఏంటంటే, మనం అక్కడ ఆ రూమ్లో టీవీ ఉండకూడదు, లేదా టీవీ ఉన్న రూమ్లో మీరు ఉండకూడదు, లేదా మీ పక్కన ఫోన్లు ఉండకూడదు. వారానికి ఒక్కసారి తప్పనిసరిగా వాళ్ళని, అంటే సినిమాకి తీసుకెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా ఏదో ఒక పార్కుకి తీసుకెళ్ళడం కానీ, ఒక లైబ్రరీకి తీసుకెళ్ళడం కానీ, ఒక విశాలమైనటువంటి గుడి దగ్గరికి తీసుకువెళ్ళడం కానీ, ఒక 10 to 15 minutes వాళ్ళని అక్కడ తీసుకెళ్తూ ఉండాలి. తీసుకెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఎప్పుడైతే చూస్తాడో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కాస్త క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. మనం వెళుతున్నప్పుడు మనలో కూడా చాలామంది నమస్కారం అండి, బాగున్నారు అంటారు. సో వెంటనే అడుగుతారు వాళ్ళు ఎవరు అని. వెంటనే వాళ్ళకి మనకున్నటువంటి సంబంధాన్ని వాడికి చెప్పాలి.
ఎట్టి పరిస్థితుల్లో బంధువుల యొక్క ఫంక్షన్స్కి మన పిల్లల్ని తీసుకువెళ్ళి తీరాలి. వారు మనకు శత్రువైనా పర్లేదు, కానీ మన బాబు లేదా పాపను అక్కడ తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళెవరో మనకు తెలుస్తుంది కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళందరితో కూడా వీడు మంచి రిలేషన్ కలిగి ఉంటాడనమాట. మానవ సంబంధాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కనిపించట్లేదు. సో మీకు తెలిసిన అలాగే మా ప్రేక్షకులకు వివరించే విధంగా మంచి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? చాలా ఉన్నాయండి. అయితే మనం ఎక్కువగా మనం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో రామాయణము, మహాభారతము, భాగవతం ఈ మూడింటిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అంటే ఒక మనిషి ఎలా జీవించాలి, ఓ మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే తను గుర్తింపు పొందుతాడు అనే అంశం మీద మన వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ప్రతి సందర్భంలో, అంటే ఒక కథ రాస్తున్నప్పుడు కథకులు, ఒక రచన చేస్తున్నప్పుడు ఒక రచయిత, ఈ పురాణ ఇతిహాసాలు చెప్తున్నప్పుడు మహానుభావులు అంటే మనం వాల్మీకి కానీ వేదవ్యాసుడు కానీ వీళ్ళందరూ కూడా మనకు చాలా అద్భుతమైన అంశాలు చెప్పారు. ఇందాక మనం రాముడు గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, లార్డ్ శ్రీకృష్ణ ఆల్సో అద్భుతమైన మానవ సంబంధాలు కలిగిన వాడు. మానవ సంబంధాలు కలిగి ఉండడమే కాదు, ఒక మానవ సంబంధాన్ని అద్భుతంగా తీసుకువెళ్ళడం ద్వారా గొప్ప నాయకుడిగా ఎలాగొచ్చు కూడా చూపించాడు ఆయన. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీలో, నాయకత్వపు లక్షణాల్లో ఈ మానవ సంబంధాలు ఒక ప్రధానమైన పాత్ర అండి. అంటే చూడండి, ఆయన కౌరవులతోనూ మాట్లాడుతుండేవాడు, పాండవులతోనూ మాట్లాడుతుండేవారు. పైగా మన శ్రీకృష్ణుడు మహాభారతంలో చూసినప్పుడు కేవలం ఆయన మనకి మామూలుగా కనిపిస్తాడు, కానీ మీరు భగవద్గీతకి వెళ్ళేటప్పుడు ఆయన భగవంతుడు అయిపోయాడు ఒకసారి గమనించినట్లయితే. అంటే ఆయన చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఆయన మహాభారత యుద్ధం వరకు తీసుకుంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన అనేక అంశాలు మనం చూస్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్సన్తో ఆయన చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవాడు. అంటే ఆయన మంచి లాజిక్ తెలిసిన వ్యక్తి. అంటే మనకి భారతంలో గమనించినట్లయితే అందరితో అంటే గొడవ పెట్టుకునేవాడు కాదు. అంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మనం వాదిస్తూ ఉంటాం. అంటే ఏదైనా మనకు నచ్చలేదనుకోండి, ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్ అనే ఒక పదం వాడుతూ ఉంటాం. ఐఎమ్ ఆల్వేస్ రైట్, నువ్వు నాకు చెప్పేదేంటి. సో అలాంటి సందర్భంలో కూడా మనం అంటే లార్డ్ శ్రీకృష్ణ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు వాదించేవాడు కాదు. ఎందుకంటే వాదించడం అనేది మూర్ఖుల లక్షణం అని. నో ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ అడ్జస్ట్మెంట్ అనే ఒకటి నేను రెగ్యులర్గా వాడుతుంటున్నాను. నో ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ అడ్జస్ట్మెంట్. అంటే మానవ సంబంధాలు మెరుగుపడాలి అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకూడదండి, సర్దుకుపోవాలి. పురాణ పురుషులు మనం పక్కన పెట్టేస్తే మనకి దైనందిక జీవితంలో ఉన్న వాళ్ళలో కూడా మనకి స్వామి వివేకానంద, అంటే ఆయన్ని కూడా మనం హిస్టారికల్గా మనం పక్కన పెడితే మనందరికీ తెలుసు మనకి అబ్దుల్ కలాం గారు, అద్భుతమైన మానవ సంబంధాలు ఉన్న వ్యక్తి. అలాగే మనకి సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డే చేస్తాం కదండి. మహానుభావుడు ఎవరు? మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. వారు కూడా అత్యుత్తమ మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. అంటే సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపులర్గా చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా అత్యుత్తమ మానవ సంబంధాలు కలిగిన వ్యక్తులు మాత్రమే. సంబంధాలు లేని వాళ్ళందరూ వ్యాపారస్తులుగా ఉంటారండి. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఎవరైతే ఉన్నారో అంబానీ తాలూకా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఎంతమందికి పరిచయం ఉంటుందండి? అంటే వాళ్ళ స్థాయిలో ఉంటుంది, నేను కాదన్ను. కానీ కిందకు వచ్చినప్పుడు చాలామందితో వాళ్ళకి అవకాశం ఉండదండి. కానీ మీరు పొలిటీషియన్ చూస్తే మీరు గమనిస్తే గుడ్ పొలిటీషియన్ మంచి మానవ సంబంధాలు కలిగి అంటే ప్రతి ఓటర్తో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాడు. కొందరు కొన్ని నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రామం పేరు, వాళ్ళ తాతయ్య గారి పేరు, ఇంటి పేరు, ఆయన చేస్తున్న పని కూడా చెప్తారండి. ఒక మంచి పొలిటీషియన్ కూడా అంటే మంచి మానవ సంబంధాలు కలిగిన వ్యక్తి అయి ఉంటాడు.